హాయ్ అండి, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ ఛానల్. నేను మీ కవిత గణేష్. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. సో ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా. మేము ఒక చిన్న పిక్నిక్ అయితే ప్లాన్ చేసామన్నమాట. పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళి చాలా చాలా రోజులు అయిపోయిందండి. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అస్సలు బయట తీసుకెళ్ళలేదు పిల్లల్ని, అంటే వాళ్ళ కోసంగా అస్సలు తీసుకెళ్ళలేదన్నమాట. సో దానికే ఎందుకో సడన్గా ప్లాన్ చేసుకున్నాం వెళ్ళాలని చెప్పేసి. సో ఒక సండే 10 o'clock ఏమో అనుకున్నాం అనమాట, పిల్లల్ని బయటికి తీసుకెళ్దాం అనేసి. ఎక్కడికి వెళ్దాం అనుకుంటూ ఉండగా, సరే పిల్లల్ని పార్క్ కంటే కూడా జూకి తీసుకెళ్తే కొంచెం బాగుంటుంది కదా, వాళ్ళు కూడా అట్మాస్ఫియర్ చేంజ్ అయినట్టు ఉంటుందని చెప్పేసి మేము అప్పటికప్పటికి అనుకొని వెంటనే క్విక్గా లంచ్ అనేది కూడా రెడీ చేసుకొని ప్యాక్ చేసేసుకున్నాము. ఇంటి దగ్గర తినలేదు. 1 o'clock స్టార్ట్ అయినా కూడా లేట్ అయిపోతుందేమో అన్నట్టుగా మేము ప్యాక్ చేసుకున్నాము. తర్వాత వాటర్ బాటిల్స్, కొంచెం స్నాక్స్ కూడా తీసుకున్నాం అనమాట. తీసుకొని బేసిక్ రిక్వైర్మెంట్స్, శానిటైజర్స్, టిష్యూస్ ఇలాంటివన్నీ కూడా ప్యాక్ చేసుకొని బయలుదేరాం. మేము బయలుదేరేటప్పటికి టైం వచ్చేసి 1 o'clock అయింది ఎగ్జాక్ట్గా. సో అక్కడ టైమింగ్స్ వచ్చి 9 to 6 ఉందని చెప్పారు. సో చూడాలి మనం ఎన్ని గంటలకు రీచ్ అవుతాం అనేది. సో మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు నేను డీటెయిల్డ్గా ట్రావెల్ వీడియో కూడా షూట్ చేశానండి. ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకు మీరు కార్లో వెళ్ళేది కూడా మీరు చూపించాలా అని అనొచ్చు, బట్ నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. సో దాన్ని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఆల్మోస్ట్ కవర్ చేశాను. మెయిన్ ఏరియాస్ అంతా కూడా చూపిస్తూ ఉన్నాను. అంటే మారతల్లి, తర్వాత బెల్లందూర్ వస్తుంది, తర్వాత హెచ్ఎస్ఆర్, అగరా, ఇలాంటివన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఆల్మోస్ట్ ట్రై చేశాను మీకు చూపించడానికి. సో చూసారు కదా, ఇలా మేము వెళ్తూ ఉన్నాము. వెళ్ళినప్పుడు నైస్ రోడ్ అయితే చాలా చాలా బాగుంటుందని చెప్పారు హస్బెండ్. సో దానికే అంతా కూడా షూట్ చేశాను మీతో షేర్ చేద్దామనేసి. సో ఇప్పుడైతే మనం ఆగ్రాకి రీచ్ అవుతూ ఉన్నాం అనమాట. సో మనం ఇప్పటి వరకు మారతల్లి, బెల్లందూర్ క్రాస్ చేసాము. ఇదైతే అగరా ఫ్లైఓవర్ అనమాట. సో ఇక్కడ మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా. సో ఇది అగరాలో ఉంటుంది, అంటే ఇది నియర్ బై హెచ్ఎస్ఆర్ అనమాట. సో మనం అగరా ఇంకా హెచ్ఎస్ఆర్ క్రాస్ అయిన తర్వాత మనకి సిల్క్ బోర్డ్ వస్తుంది. సిల్క్ బోర్డ్ అనేది ఒక జంక్షన్ లాగా అనమాట. అంటే కోరమంగళ, హెచ్ఎస్ఆర్, తర్వాత ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళే రోడ్, అవన్నీ కూడా జంక్షన్ లాగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఇది సిల్క్ బోర్డ్కి వెళ్తూ ఉన్నాం కదా. సో ఇంకొక విషయం ఏంటంటే ఇదే అనమాట, సిల్క్ బోర్డ్ క్రాస్ చేసాము ఇప్పుడే. పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అది మెట్రో స్టేషన్. సో మెట్రో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ కుడ్లు వస్తుంది కదా. సో ఇది మా పాత మేముండే ఏరియా అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ఒకసారి దాన్ని చూసినప్పుడు. సో తర్వాత ఇప్పుడు మనం నైస్ రోడ్కి ఎంటర్ అవుతూ ఉన్నాం అనమాట. సో నైస్ రోడ్ అయితే చాలా చాలా బాగుందండి. ఎస్పెషలీ మేము వెళ్ళినప్పుడు అస్సలు ఎండలేదు, చాలా క్లౌడీగా ఉంది క్లైమేట్ అంతా కూడా. సో దానికి ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది నైస్ రోడ్ అంతా కూడా. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది నైస్ రోడ్ మేము ట్రావెల్ చేసేదానికి ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. సో అందుకే ఇక్కడ స్టాప్ అయ్యి మేము ఇక్కడే లంచ్ ఫినిష్ చేసుకున్నాం అనమాట. వన భోజనాల్లాగా అనిపించింది నాకైతే. సో తెచ్చుకున్నాం కదా, సో చికెన్ బిర్యానీ చేశాను, సింపుల్గా అయిపోతుంది కదా అనేసి. సో తలా ఒక ప్యాకెట్ తీసేసుకొని చక్కగా ఫినిష్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యాము, ఒక 5 to 10 minutes. తర్వాత మళ్ళీ షురూ చేసాం మా ట్రావెలింగ్ అనేది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా మనకి 7 to 8 kilometers వస్తుందని చెప్పారు. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3 అయిపోతుంది కదా, ఎందుకంటే 1 o'clock బయలుదేరాం. 2 hours ఈజీగా పడుతుంది మాకు. ఒక లంచ్ టైంలో ఒక 1/2 hour మేము అక్కడ స్పెండ్ చేసాం కాబట్టి 3 o'clock ఈజీగా పడుతుంది. సో 3 o'clock వెళ్ళినప్పుడు మేము సఫారీస్ చూస్ చేసుకోలేదు, ఎందుకంటే లేట్ అవుతుంది కదా అనేసి. జస్ట్ పార్క్ లోపల మాత్రమే మొత్తం తిరిగేసి వచ్చాం అనమాట. సో 6 o'clock వరకే కదా క్లోజింగ్ టైము. సో అందుకే మేము సఫారీ చూస్ చేసుకోలేదు. సో పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత బయట వెళ్ళారు కాబట్టి ఈ పిల్లలకి చాలా చాలా పిచ్చగా నచ్చేసింది. పార్క్లో అన్ని యానిమల్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ చూసారంటే అంత బాగుంది వాళ్ళకి. ఇంకోటి ఏంటి అంటే అక్కడ రష్ కూడా ఎక్కువ లేదండి, చాలా తక్కువ మంది ఉన్నారు కంపేర్ చేసుకుంటే. ఇంతకుముందు వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చూస్తే చాలా తక్కువ ఉన్నారనమాట జనాభా. అంటే merely 10% మాత్రమే ఉన్నారు. సో చాలా
ప్రశాంతంగా అన్నీ కవర్ చేసుకుంటూ చూసేసి వచ్చాము. సో ఈ వీడియో కంటిన్యూ అయ్యేటప్పుడు మీరు కూడా నీట్గా చూడండి, ఎందుకంటే నేను ఫుల్ కవర్ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ మీకు కూడా బన్నర్ఘట్ట బయోలాజికల్ పార్క్ చూసినట్టే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ప్లీజ్ చివరి వరకు చూడండి, ఓకేనా? సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. సో ఇంకా మనకి జస్ట్ నియర్లీ ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో చూస్తున్నారు కదా, మనకి అక్కడ కనిపిస్తూ ఉంది చూడండి ఆర్చ్ అనేది. సో ఈ ఆర్చ్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఈ ఆర్చ్ నుంచి అయితే మనకి 1.5 కిలోమీటర్ ఉంటుందని చెప్పి ఇక్కడ బోర్డులో వేస్తున్నారు. మనకి బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా బస్సెస్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి. బన్నర్ఘట్ట వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సో బస్సులు అన్నీ BMTC అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నార్మల్ బస్సులు, AC బస్సులు అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఓన్ వెహికల్ ఉంటే ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు. అలా లేని వాళ్ళు కూడా ఈజీగా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ ఉందండి. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఆర్చ్. సో ఈ ఆర్చ్ వచ్చేసి మనకి బన్నర్ఘట్ట వాళ్ళ ఎంట్రన్స్ అన్నమాట, పార్క్కి ఎంట్రన్స్. సో ఇక్కడ మనకి పార్క్కి దగ్గరలోనే మంచి హోటల్స్ ఉన్నాయండి. ఎలాంటి ఫుడ్ వాటి కోసం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం తీసుకెళ్ళుకుంటే కూడాను ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. కాకపోతే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం క్యారీ చేయడం అనేది మంచిది అనిపిస్తుంది. సో మేమైతే క్యారీ చేసాము. సో అంటే ఇన్ కేస్ నార్మల్ టైంలో ఎవరైనా కొత్తగా వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, నో ప్రాబ్లం. అలాగే చిన్న చిన్న షాపింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ టెడ్డీ బేర్స్, హ్యాట్స్ ఇలాంటివి బాగా ఉన్నాయి. పిల్లల కోసం షాపింగ్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత మనం పార్కింగ్ పేమెంట్ చేసిన తర్వాత మనం ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద స్పేస్ ఉందన్నమాట పార్కింగ్ కూడా. సో తర్వాత మనకి ఎక్కడ చూసినా ఇలాంటి మ్యాప్స్ అనేది విజిబుల్గా పెట్టున్నారనమాట. అంటే మనం ఇప్పటివరకు ఏం కవర్ చేసాం, ఇంకా ఏమేం కవర్ చేయాలి అనేది మనకి క్లియర్గా ఒక క్లారిటీ అయితే ఉంటుంది మ్యాప్ పాయింట్స్ చూసినప్పుడల్లా. సో మనం వెహికల్ పార్క్ చేసిన తర్వాత మనకి ఆరో మార్క్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ వస్తే మనకి ఫస్ట్ మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉందండి. మనం డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకొని డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే మనం ఇక్కడ పార్కుకి వచ్చిన తర్వాత కూడా మనం టికెట్స్ అయితే పర్చేజ్ చేయొచ్చు. సో టికెట్స్కి వచ్చేసరికి ఇక్కడ మన అడల్ట్స్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎందుకంటే మేము సఫారీ వెళ్ళలేదండి, గుర్తుంచుకోండి. మేము లోపల మాత్రమే చూసి వచ్చేదానికోసం టికెట్ తీసాము. అడల్ట్కి అయితే 100 రూపీస్, అలాగే చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్. సో టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్లో టికెట్ చూపించి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పుడు మనకి
థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. అలాగే శానిటైజేషన్ అన్నీ చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపల స్టార్టింగ్ నుంచి మనకి యారో మార్క్స్ అనేటివి ప్రింట్ చేసి ఉంటారు పాత్వేలో. సో వాటిని చూస్తూ మనం వెళ్తే సరిపోతుంది. సో ఇది ఫస్ట్ మనం చూడాల్సిందే. ఫస్ట్ వచ్చేది మనం చూసేటప్పుడు జీబ్రాస్ వస్తాయి. ఇలాగా ఒక్కొక్కటి చూసుకుంటూ మనం వెళ్ళడమేనండి. చూసారు కదా, ఈ విధంగా యారో మార్క్స్ వేసి ఉంటారు. సో కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని ఏం లేదండి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ యానిమల్స్ని కూడా మనం ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు అంట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మన వీడియో కంటిన్యూ అవుతుంది. సో మీరైతే చూసేయండి మాతో పాటు. సో ఆల్మోస్ట్ నేను అన్నీ కవర్ చేశానండి, ఏది మిస్ అవ్వకుండా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేశాను. ఓకేనా? సో మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైపోయింది కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి బయట వెళ్ళిన తర్వాత మనకి మంచి షాపింగ్ ఏరియా ఉంది. సో ఆ వీడియోని కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్, కీప్ వాచింగ్, టేక్ కేర్, bye bye. Thank you so much for watching.